హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్లో మరో అక్రమ నిర్మాణంపైన అధికారులు కొరడా జులిపించనున్నారు. 6 అంతస్తుల భవనం కూల్చివేతకు రంగం సిద్ధమైంది. భారీ బాహుబలి యంత్రాన్ని ఇప్పటికే ఘటన స్థలానికి అధికారులు తరలించారు. మరికొద్దిసేపట్లో కూల్చివేత పనులు ప్రారంభించనున్నట్లుగా సమాచారం అందుతోంది. అక్రమ నిర్మాణాలపైన అధికారులు వరుసగా చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్లో మరో అక్రమ నిర్మాణంపైన అధికారులు కొరడాకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్లో మరో అక్రమ నిర్మాణంపైన అధికారులు కొరడా జుల్పించేందుకు సిద్ధమవుతున్నారు. 6 అంతస్తుల భవనం కూల్చివేతకు రంగం సిద్ధం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? చక్రి, అయితే గచ్చిబౌలి అంజయ్యనగర్ లో మరో అక్రమ నిర్మాణం పైన అధికారులు కొరడగుల్పించేందుకు సిద్ధమయ్యారు. 6 అంతస్తుల భవనాన్ని కూల్చేందుకు భారీ బాహుబలి యంత్రాన్ని ఘటనా స్థలానికి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే కూల్చివేతకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో ఆ భారీ యంత్రాలతో 6 అంతస్తుల భవనం కూల్చేందుకు పనులు ప్రారంభం కానున్నాయి. అక్రమ నిర్మాణాలపైన చర్యలకు భాగంగానే ఈ కూల్చివేత చేపడుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. కూల్చివేత సమయంలో పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భవనం కూల్చివేత నేపథ్యంలో అక్కడ భారీగా అధికారులు సిబ్బంది మోహరించి ఉన్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక నిన్న ఏదైతే ఈ యొక్క 5 అంతస్తుల భవనం అంజయ్యనగర్ లోనే 6 అంతస్తుల భవనం కూలిపోయిన సంఘటన నేపథ్యంలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎన్నున్నా కూడా వాటిని అన్నిటికీ తొలగిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ చూసుకుంటే కనుక ఇది కూడా ఈ బిల్డింగ్ కూలిన తర్వాత ఈ 2 బిల్డింగ్స్ కొద్దిగా పాక్షికంగా దెబ్బతిని వాటి పరిశీలించిన నేపథ్యంలో వాటిని తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఇదే విధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు కూడా ఈ అక్రమ నిర్మాణంలోనే వెలిసినటువంటి ఈ యొక్క 6 అంతస్తుల భవనాన్ని కూడా అధికారులు కూల్చేందుకు అన్ని మొత్తంగా కూడా సిద్ధమయ్యారు. కాసేపట్లో దాన్ని కూల్చేస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అక్కడ హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపడితే కనుక ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఇట్లాంటి అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా కానీ మొత్తం అన్నింటినీ కూడా కూల్చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ప్రవీణ్, 6 అంతస్తుల భవనం కూల్చివేతకు ముందస్తుగా నోటీసులు అధికారులు ఇచ్చారా ప్రవీణ్? ఎస్, అయితే అక్రమ నిర్మాణం నాలాలను ఆక్రమించి కట్టినటువంటి వాటికి ఎలాంటి నోటీసులు ఇవ్వరు. ఎందుకంటే అది అక్రమ నిర్మాణం కాబట్టి అక్రమ నిర్మాణం వాటికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే దాన్ని కూల్చేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా కూడా ఏదైతే అక్రమ నిర్మాణంలో లేనటువంటి వాటికి బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాటికి మాత్రమే నోటీసులు ఇస్తారు. ఇటువంటి నాలాలను ఆక్రమించి కట్టే వాటిపైన నోటీసులు అయితే ఇవ్వకుండా నిన్న హెచ్చరికలకు అయితే జారీ చేశారు. గతంలో కూడా అయితే 2 సార్లు నోటీసులకి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో ఇలాంటి ఏవైతే ఉన్నాయో నాలాలను ఆక్రమించి ఏవైతే ఉన్నాయో గత నెలలనే కొన్నింటికి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో భాగంగానే ఇది కూడా ఈ రోజు అయితే ఈ యొక్క నిర్మాణాన్ని కూలగొడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి నిర్మాణాలు ఎన్ని ఉన్నా కానీ వాటిని ఖచ్చితంగా వాటిని సహించేది లేదు. అది వాటిని కూల్చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.